హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అప్కమింగ్ డిసెంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. పింఛన్ పంపిణీలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నట్లయితే సమాచారం, ఆ మార్పులు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. పింఛన్లు ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి ఎంతెంత పింఛన్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ముందుగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఒక రోజు ముందు బ్యాంకుకు వెళ్ళి పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈసారి కూడా నవంబర్ 30వ తేదీ పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నవంబర్ 30వ తేదీ ఆదివారం రావడం జరుగుతుందండి. ఆ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది కాబట్టి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఒక రోజు ముందే అంటే ఈ నెల 29వ తేదీ పింఛన్ అమౌంట్ అనేది బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా విత్డ్రా చేసుకున్న అమౌంట్ని గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి నెల ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేస్తారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే పింఛన్లకి అర్హత కలిగి ఉంటారో వారికి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా 1వ తేదీ పంపిణీ చేసిన అనంతరం ఎవరైతే 1వ తేదీ పింఛన్ తీసుకోలేదో సో వారికి మరలా ఇంకొక అవకాశం ఇస్తూ 2వ తేదీ యథావిధిగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రతి నెల 1వ తేదీ 2వ తేదీ ఈ 2 రోజుల్లో పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. అదే విధంగా డిసెంబర్ నెలలో కూడా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో గత నెలలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ నవంబర్ నెలలో పింఛన్లు ఎవరైతే తీసుకోలేదో సో వారికి డబల్ పింఛన్ అనేవి ఇవ్వబోతున్నారండి డిసెంబర్ నెలలో అయితే. అంటే నవంబర్ నెల పింఛన్లు అదేవిధంగా డిసెంబర్ నెల పింఛన్ సో రెండు కలిపి ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కొంతమందికి డబల్ పింఛన్ అనేవి కూడా ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో అదే విధంగా 1వ తేదీ 2వ తేదీ పింఛన్లు పంపిణీ అయిపోయిన తర్వాత ఇక మరలా తిరిగి 3వ తేదీ పింఛన్ అనేవి చేయరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. ఎవరైతే డిసెంబర్ నెలలో పింఛన్లు తీసుకోలేదో 1, 2వ తేదీలో పంపిణీ చేసినప్పుడు వారు ఇంకా వచ్చే నెలలో పింఛన్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింఛన్లు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగింది. చాలా మందిలో డౌట్ అయితే ఉందండి. సో ఎవరికి పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు అనే క్వశ్చన్ పై అయితే సో ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి ఎవరికైతే రీ అసెస్మెంట్ నోటీసులు అందిన తర్వాత సో వారు పరీక్షలు చేయించుకున్న అనంతరం రద్దు నోటీసులు అంది ఉంటాయో సో 40% కంటే తక్కువ వైకల్యం వచ్చి ఎవరికైతే రద్దు నోటీసులు అంది ఉంటాయో సో వారికి డిసెంబర్ నెలలో పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుందండి, నిలుపుదల చేయడం జరుగుతుంది. సో వారికి పింఛన్ అమౌంట్ అనేది ఎవరు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా సో ఎవరైతే రీఅసెస్మెంట్ నోటీస్ పొంది ఇంకా వైద్య పరీక్షలకు వెళ్ళలేదో అంటే వైద్య పరీక్షలకు రండి అనేది డేట్ అయితే ఇంకా రాలేదు. సో ఇలా ఎవరికైతే జరిగి ఉందో రీఅసెస్మెంట్ పొంది పరీక్షలు అయితే చేయించుకోలేదు సో వారికి డిసెంబర్ నెలలో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మనకి ప్రభుత్వం అందించిన సమాచారం మనకైతే యథావిధిగా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది అనేది సమాచారం. అదేవిధంగా ఎవరైతే రీఅసెస్మెంట్ నోటీసులు అందుకొని వైద్య పరీక్షలు చేయించుకొని ఉంటారో కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి సో వారికి కూడా యథావిధిగా కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. పాత సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని వారికి అంతకుముందు ఎంతైతే పింఛన్ తీసుకుంటూ ఉన్నారో ఆ పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత 40% కంటే తక్కువ వైకల్యం ఉండినట్లయితే సో వారికి పింఛన్ అనేవి నిలుపుదల చేయడం జరుగుతుంది, పంపిణీ అయితే చేయరు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఎవరైతే రద్దు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి కూడా కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, సో అప్పీల్ చేసుకున్న వారికి కూడా డిసెంబర్ నెలలో యథావిధిగా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ప్రతి నెల సో ఏవైతే పింఛన్లు పంపిణీ చేస్తారో 4,000 రూపాయల పింఛన్, అదేవిధంగా 6,000 రూపాయల పింఛన్, అదేవిధంగా 15,000 రూపాయల పింఛన్, అదేవిధంగా సో ఎవరైతే ఏ పెన్షన్లకి అర్హత కలిగి ఉన్నారో సో వారికి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఈ పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా
సో ఎవరైతే కొత్త స్పోర్ట్స్ పింఛన్లకి అప్లై చేసుకొని ఉన్నారో, అంటే భర్త చనిపోయి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య పెన్షన్ పొందాలని ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఉన్నారో, సో వారికి కూడా డిసెంబర్ నెలలో పింఛన్లు అనేవి పంపించడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఈ నెలలో కనుక మీరు అప్లై చేసుకొని ఉంటే డిసెంబర్ నెలలో పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మీరు ఇప్పుడు కనుక అప్లై కనుక చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీకు పింఛన్ అనేది రాదండి. ఒకవేళ మీరు డిసెంబర్ నెలలో కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు జనవరి నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్ అనేవి పంపించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి డిసెంబర్ నెల పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. సో ఈ విధంగా పింఛన్ అనేవి పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇంకొకటి అండి, చాలా మంది అయితే కామెంట్లు అడుగుతున్నారు, 50 ఏళ్ల పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడుగుతున్నారు. సో ఈ పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే ఎలాంటి సమాచారం అయితే ఇప్పటి వరకు అందించలేదండి. సో మేబీ వచ్చే సంవత్సరం యొక్క కొత్త పింఛన్లకి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, అప్పటి వరకు మనం వేచి ఉండాలి. ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా, సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.